వీడియో ఫార్మాట్ అంటే చాలామంది MP4 ఒకటే అనుకుంటున్నారు. ఈ రీల్‌లో మీకు ఎన్ని రకాల వీడియో ఫార్మాట్స్ ఉన్నాయో మీకు చెప్తాను. సో, ఈ రీల్‌ని ఎండ్ వరకు చూడండి. ఇంకా మన పేజ్‌ని ఫాలో చేయకపోతే ఇప్పుడే వెంటనే మన పేజ్‌ని ఫాలో చేసుకోండి. సో, ఫస్ట్ మోస్ట్ పాపులర్ ఫార్మాట్ వచ్చేసరికి MP4. ఈ MP4లో మనకేంటంటే వీడియో లేయర్, ఆడియో లేయర్, ఇమేజ్ లేయర్ సో, ఇట్లా అన్ని లేయర్స్ కలిపి చూపించేదాన్ని మనకేంటంటే ఈ ఫార్మాట్ అని అంటాం. సో, దీంట్లో చాలా రకాల ఫార్మాట్స్ ఉంటాయి. ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా మోస్ట్ పాపులర్ MP4 అండ్ దాంతోపాటు MBO కూడా మోస్ట్ పాపులర్. ఇదేంటంటే మనకి యాపిల్‌లో ఎక్కువగా చూస్తాం మనం. మనం యాపిల్‌లో ఐఫోన్స్‌లో రికార్డ్ చేస్తే MOV అనేది వస్తది. అండ్ ఇంకొకటి మనం ప్రీమియర్‌లో చూస్తాం. ఫైనల్ కట్ ప్రోలో కూడా మనం ఈ ఫార్మాట్ అనేది చూస్తాం. అండ్ నెక్స్ట్ మనకి AVI. ఈ AVI అనేది ఏంటంటే మనకి పాత విండోస్ సాఫ్ట్‌వేర్స్‌లో మనం ఎక్కువగా చూస్తుంటాం. అండ్ మనకి 3G మొబైల్స్‌లో, మన కీప్యాడ్ మొబైల్స్‌లో కూడా ఈ ఫార్మాట్ అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ MKV. ఈ MKV వచ్చేసరికి మనకంటే హై క్వాలిటీ మూవీస్‌లో అండ్ మల్టీ ఆడియో సబ్‌టైటిల్స్ ఉంటాయి కదా! సో, దాంట్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. మోస్ట్ ప్రాబబ్లీ మీరు కూడా ఏంటంటే మన మూవీ రూల్స్‌లో కానీ, ఐబొమ్మలో కానీ ఎక్కడైనా మనం పైరసీ మూవీస్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మోస్ట్‌లీ మీకు ఈ URL అయితే కనపడుతది. అంటే ఈ ఫార్మాట్ అయితే కనపడుతది. సో, నెక్స్ట్ మనకి WEBM. సో, దీన్ని మనం ఏంటంటే వెబ్ అని కూడా అంటాం. అంటే ఇది మనకేంటంటే మోస్ట్‌లీ వెబ్‌సైట్స్‌లలో చాలామంది చూస్తుంటారు. ఎప్పుడన్నా వెబ్‌సైట్ వీడియో డౌన్లోడ్ చేస్తుంటే మీకు WebM అనేది వస్తది. సో, మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. అండ్ లాస్ట్ ఫార్మాట్ వచ్చేసరికి MXF. ఇదేంటంటే మనకి ప్రొఫెషనల్ బ్రాడ్‌కాస్టింగ్‌లో గానీ అండ్ మనం పాత ఓల్డ్ కెమెరాస్‌లో, మూవీ టెలివిజన్స్‌లో సో, ఎక్కువగా మనం ఈ ఫార్మాట్ అయితే చూస్తూ ఉంటాం. సో, ఇట్లాంటి వీడియో ఎడిటింగ్ కంటెంట్ కోసం వెంటనే మన పేజ్‌ని ఫాలో చేయండి.